రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సరిగ్గా పనులు బాగా జరుగుతున్నటువంటి సమయాన పొలాల్లో పనులు చేస్తూ పంటలకు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ సందర్భాన యూరియా లేకపోవడం వల్ల మొత్తం రోడ్ల మీద నిరసన కార్యక్రమాలకు, అట్లాగే సహకార సంఘాల ముందు, షాపుల ముందు నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అక్కడ పడిగాపులు గాయాల్సినటువంటి స్థితి వస్తుంది. మన రాష్ట్రానికి 9,80,000 టన్నుల యూరియా కేటాయించాల్సి ఉండగా కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించడం లేదు. యూరియా కొరత ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా యూరియా కొరత ఏర్పడడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది అనేటటువంటి ఉద్దేశంతోన ఇప్పటికీ ఇంకా 4.5 లక్షల టన్నులకు సంబంధించినటువంటి యూరియా రాష్ట్రానికి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. వీటన్నిటిని కూడా తప్పుదారి పట్టించేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది. దీనివల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల పాలవుతున్నారు. పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత దొరికినా సరే యూరియా వేస్తే కూడా తగినటువంటి వనరులు రావు, ఆదాయం కూడా సరిగ్గా రాదు. ఆ రకంగా నష్టం జరిగేటటువంటి చర్యలకు బీజేపీ ప్రభుత్వం కొనుక్కుంటుంది. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. రోజు చూస్తున్నారు పత్రికల్లో. 2 నెలల నుంచి రైతులు ఈ రకమైనటువంటి అవస్థల పాలవుతుంటే స్పందించడం లేదు. ఆ యూరియాని తెప్పించే కార్యక్రమానికి కూడుకోవడం లేదు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటా రప్పించేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ చేయడం లేదు. ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండడం రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి వాళ్ళుగా మారుతున్నారు. అందుకే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే బీజేపీ మంత్రులు, ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే యూరియా కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి అనేక సార్లు కలిసిన ప్రయోజనం లేకుండా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం వినతి పత్రాల వరకే పరిమితం చేయకుండా కేంద్రం మీద ఒత్తిడి చేసైనా సరే, అవసరమైతే ఆందోళన కార్యక్రమానికి పూనుకొని అయినా సరే రైతులకు యూరియా సరఫరా జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఎక్కడెక్కడ రైతులు కదిలినా వాళ్ళకి సిపిఎం పార్టీ అండగా నిలబడి ఆ సమస్య పరిష్కారం కోసం, యూరియా సాధించడం కోసం ఆందోళనలు కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను.